రైతు సోదరులందరికీ నమస్కారాలు. పొలం అనేది ఈయన అంచె దశలో ఉన్నది. ఈ దశలో చాలా వరి పొలాలకు మెడ విరుపు, అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంది కనుక ఇక్కడ మీరు గమనించగలరు. ఈ విధంగా నల్లబడిపోయి మెడ ప్రాంతంలో అంటే ఈ కాండం పైన గొలుసుకు కింద ఈ విధంగా నల్లబడిపోయి ఇదంతా తాళైపోతుంది, గింజలు కావు. అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ గింజ అయింది కనుక కొద్దిగా ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కాకపోతే గింజ కాకముందు పొలం కంకి వెళ్ళే దశలో అయితే మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే గింజ అయిపోయింది, ఇది ఎక్కువ స్ప్రెడ్ కావడం లేదు. ఒకవేళ ఈ విధంగానే పొలం అంతా ఉన్నట్లయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా అటాక్ అయింది మాకు, ఈ విధంగా నల్లగా కనబడుతుందా, ఒక వైరస్ లాంటిది ఇది. ఈ విధంగా గొలుసు అయిపోయింది కనుక దీనికి ఎఫెక్ట్ చూపెడతలేదు. ఇది కాండం అనేది ఇరిగిపోతుంది, ఈ విధంగా ఇరిగిపోయి ఈ గొలుసు అనేది పనికి రాకుండా పోతుంది. ఇది గొలుసు అయింది కనుక కొద్దిగా ఎఫెక్ట్ తక్కువ ఉంది. ఇట్లా ఈ విధంగా పచ్చిగా ఉన్నది అనుకో, ఇది ఇక కాదు, ఇది తాళైపోతుంది. ఇంకో ఇది పచ్చిగా ఉన్నది, ఇది తాళైపోతుంది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో బాగా వస్తుంది ఇది వైరస్. ఇగో ఇది మొత్తం ఖరాబ్ అయిపోయి గొలుసు అనేది కింద పడిపోతుంది. రైతు మిత్రులందరూ దయచేసి చూసుకోగలరు. ఈ యొక్క ఏరియా కొత్తగా వచ్చింది అంటే ఇంత పెట్టుబడి పెట్టి ఇంత పంట పండించి లాస్ట్ స్టేజ్లో దీనివల్ల నష్టమే ఉంది. మరియు మబ్బులు పడుతున్నాయి, ఈ మబ్బుల వల్ల కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. రాళ్ళు పడుతున్నాయి, చాలా సమస్యలు ఉంటాయి రైతులకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ప్రాంతంలో అయితే పక్కకుంటే ఒక పొలం ఉన్నది, దీని నుంచి ఇటు అటాక్ అయింది. వీళ్ళు ఓసుట్లో మాకు ఎఫెక్ట్ పడలేదు. దీనికి సివిక్ కావచ్చు, సెల్టిమా కావచ్చు, ఫంగిసైడ్స్ ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు.